ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం వార ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా వార ఫలితాలు చక్కటి పరిహార మార్గాల్ని మనకు తెలియజేస్తూ వస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి వార ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈరోజు వార ఫలితాలతో పాటు ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో వార ఫలితాలతో పాటుగా ఆదివారం నాడు మనందరికీ కూడా తెలియకుండా చేస్తున్నటువంటి చిన్నపాటి కొన్ని తప్పిదాల వలనే అనారోగ్యాలు రావడానికి, ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతోందన్న సంగతి చాలామందికి అసలు తెలియదు. ఆ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమిటో ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకుంటానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 31వ తేదీ మే నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తేదీ శుద్ధ పూర్ణిమ, మధ్యాహ్నం 2:15 వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం, సాయంత్రం 4:11 వరకు, వర్జం రాత్రి 10:29 నుండి 12:16 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:48 వరకు, రావుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, శుభ సమయాలు ఉదయం 10:50 నుండి 11:36 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఆదివారం అనురాధ నక్షత్రం, ఈ రెండు కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఈ రోజు ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా విజయవంతం అవ్వడానికి ఏం చేయాలో తెలియజేస్తారా అండి? ఈరోజు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారిని చక్కగా పూజించి, ఆ పూజించినటువంటి కుంకాన్ని తిలకంగా ధరించిన తర్వాత ముఖ్యమైనటువంటి పనుల మీద కనుక మీరు బయటకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను అందుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కారణం ఏమిటి? వాళ్ళ పూర్ణిమ తిథి ఉంది. పూర్ణిమ నాడు లలితా పరాభట్టారికను పూజించాలి అని చెప్పని, లేదా ఏ అమ్మవారి స్వరూపాన్ని అయినప్పటికీ కూడా పూర్ణిమ తిథి ఉన్నటువంటి రోజున పూజించినట్లయితే జయం కలుగుతుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? చంద్రార్క యోగం అనేటువంటి అలభ్యమైనటువంటి యోగం కలిగినటువంటి ఈ రోజున చేసేటువంటి స్నానాలు, దానాలు అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. అలానే పూర్ణిమా తిథి కలిగినటువంటి ఈ రోజున భక్తితో చంద్రుని పూజించినటువంటి వారు అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పని ప్రసిద్ధి. అంటే అందరూ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించడానికి కాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే అనురాధ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఎర్రటి పూలతో మిత్రనామకుడైనటువంటి సూర్యభగవాన్ని కనుక పూజించినట్లయితే వారు చిరాయుష్మంతులు అవుతారని చెప్పని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడికి ఉన్నటువంటి గొప్ప పేరులో ఇదొక పేరు, మిత్రాయ నమః. ఆయన ప్రపంచం అంతటికి కూడా స్నేహితుడు. నిజమే కదా. స్నేహితుడు అనేవాడు ఎప్పుడు కూడా మరో స్నేహితుడి యొక్క మేలు కోరుకుంటూ ఉంటాడు. సూర్యుడి కన్నా మన మేలు కోరుకునేవారు ఎవరు? మనకు ఆహారం ఇస్తున్నటువంటి వాడు సూర్యుడు, మనకు కావాల్సినటువంటి నీటిని అందిస్తున్నటువంటి వాడు సూర్యుడు, ఈ శరీరంలో ప్రాణాన్ని నిలబెడుతున్నటువంటి వాడు సూర్యుడు. మరి ఆయన కన్నా గొప్పవారైనటువంటి మిత్రులు ఇంకెవరు ఉండరు కదా. అందుకనే మిత్రాయ నమః అనేటువంటి నామంతో ఈ రోజున మనం అందరం కూడా సూర్యుడిని పూజించాలి. అలానే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పేరెన్నిక గన్న మహాత్ములైనటువంటి పరాశర భట్టర్ల యొక్క వర్ష తిరునక్షత్రం కూడా ఈ రోజు కనుక వారిని స్మరించడం కూడా మన కర్తవ్యం. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ వారం వార ఫలితాలు పరిహారాల గురించి వివరిస్తారా అండి? ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక గమనించినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ శుక్రుడు, అదే ప్రకారంగా మిథున కర్కాటక రాశుల్లో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, వృశ్చిక, ధనుర్, మకర రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ప్రధానంగా ఈ వారంలో 2వ తేదీ నుంచి కూడా, అంటే మంగళవారం నుంచి కూడా గురువు రాశి మారి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అత్యంత ప్రధానమైనటువంటి మార్పు. మరి అసలు గురువు యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది ప్రత్యేకించి 2వ తేదీ నాడు మీ అందరికీ కూడా రాసుల వారీగా తెలియజేస్తాను. అంటే ఏ రాశి వారికి గురువు రాశి మారడం వల్ల మళ్ళా తిరిగి సంవత్సరం జూన్ వచ్చేంత వరకు ఎవరికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను కనుక జూన్ 2వ తేదీ నాడు నేను తెలియజేసేటువంటి ఫలితాలను వినటానికి సిద్ధంగా ఉండండి. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి అసలు 12 రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. 10 మందికి సహాయం చేస్తారు. 10 మంది నుంచి కూడా సహాయాన్ని అందుకుంటారు. కుటుంబ విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. ఆర్థికమైనటువంటి సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. వయసులో పెద్దవారైనటువంటి వారు పిల్లలతో వస్తున్నటువంటి ఒడిదుడుకుని సరిదిద్దుకోగలుగుతారు. అలానే శుభ సమాచారాలు అందుకుంటారు. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకునడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక్కడ ఏంటంటే కొంత నిర్లక్ష్యం అనేటువంటిది మాత్రం ఆరోగ్య విషయంలో కనబడుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం లేదా ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మందులు వాడకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు కావచ్చు, లేకపోతే శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, వీటిలో నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం అనేది మాత్రం మంచిది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. పెట్టుబడులు, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ వారం అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగానే సాగుతోంది. వారం మధ్య భాగంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండటానికి, అలానే ఆర్థిక ఇబ్బందులు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నా ఇవన్నీ కూడా పెద్దగా బాధించేటువంటి విధంగా అయితే లేవు. 10 మందితో కలవడానికి, గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్లో పాల్గొనడానికి, తెగిపోయినాయి అనుకున్నటువంటి సంబంధాలను తిరిగి మళ్ళీ ముడి వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అయితే శారీరక శ్రమ మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగానే కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మరింతగా విస్తరించాలనేటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అయితే చిన్నపాటి వివాదాలు ఉంటాయి, లేదా ఇద్దరు కలిసి చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి దొరకపోవచ్చు. సంతానం వలన మానసిక సంతోషం అనేటువంటిది కలుగుతుంది. పరిచయాలు మరింతగా బలపడడానికి, ఉపకరించడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ, గురు, శుక్ర, కేతువులు అనుకూలిస్తున్నటువంటి కారణం చేత ఈ వారం చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. ఉపరి మీకు మంగళవారం నుంచి గురుబలం కూడా చేరువవుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవాలి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా వాటినన్నింటినీ కూడా ఈ వారంలోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తర్వాత వచ్చేటువంటి వారం కూడా మీకు అనుకూలంగానే కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. ఇల్లు మారడం లాంటి ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ప్రేమలు పెద్దల యొక్క అంగీకారానికి నోచుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. బద్ధకం, అలసట ఈ వారం కాస్త ఇబ్బంది పెడతాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. కేవలం ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. మంగళవారం తర్వాత నుంచి కూడా ఆర్థిక విషయాల మీద దృష్టిని సారించినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి, అప్పుల ఊబిలో నుంచి బయటపడడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ కాలం అన్ని విధాలా కూడా సహకరిస్తున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలిగాం అనేటువంటి ఒక సంతృప్తి కూడా ఈ వారం ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. సహకరించేటువంటి వర్గం కూడా చెరువులో ఉంటారు. సమయానికి ఆలోచనలు స్ఫురిస్తూ వాటి వెంటనే అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం ఉన్నటువంటి కాలం అంతా కాస్త చికాగ్గా సాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు వీటికి ఎంత దూరంగా ఉన్నట్లయితే అంత మంచిది. అలానే తాకట్ల జోలికి కూడా పోకపోవడమే ఉత్తమంగా చెప్పుకోవాలి. ఎవరైనా సరే ఏదైనా ఒక మాట ఇచ్చినట్లయితే దాన్ని వారు నిలబెట్టుకుంటారనడానికి అవకాశాలు లేవు. అందుకని ఆ పని అయ్యేంత వరకు కూడా
అమ్మయ్య అని గుండె మీద చెయ్యి వేసుకోవడానికి అవకాశాలు లేవు. ఎదుటివారు తప్పు చేస్తున్నారా, మీరు తప్పు చేస్తున్నారా తెలుసుకోవడం కూడా కాస్త కష్టసాధ్యంగానే ఉంటుంది. ఏమైనప్పటికీ చికాక్గా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, సమయానికి డబ్బు సర్దుబాటు కాకుండా ఉంటుంది, ఆరోగ్యం నసగా ఉంటుంది, ఒక పట్టాన ఏ పనులు కూడా అవ్వవు, పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి, తగాదాలు ఉంటూ ఉంటాయి, విరోధాలు పెరుగుతూ ఉంటాయి, ఒంటరి పోరాటం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అయితే వారాంతం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే కనీసం వాటిని వారాంతానికి పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం ఉన్నటువంటి కాలం అంతా బాగా ఇబ్బందిగా సాగుతోంది. పనులు వాయిదా పడుతూ ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి, అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పని చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిపాటి రిస్క్ అయినప్పటికీ కూడా ఈ వారం తీసుకోకపోవడమే ఉత్తమంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వ్యాపారాల వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం కనుక చేసినట్లయితే ఇబ్బంది పడతారు. కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది మీరు ఇచ్చేటువంటి కంప్లైంట్గా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా అలసట ఎక్కువగా ఉంటుంది, ఉపయోగం లేకుండానే జీవితం అంతా సాగిపోతోంది, ఇంత శ్రమ పడుతున్నాను, ఎవరి కోసం కష్టపడుతున్నాను, నాకు ఎందుకు కలిసి రావట్లేదు, ఇటువంటి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాను గాను ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ వారం కన్యారాశి వారు ప్రశాంతంగా కాలం గడపాలనంటే అయినంత వరకు రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. దేన్ని కూడా క్వశ్చన్ చేయకండి. ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ పెట్టుకోండి, ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ ఏ ప్రకారం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, సక్సెస్ కాలేదు వెంటనే ప్లాన్ బి ప్రకారం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప నిరుత్సాహాన్ని దరిచేరనివద్దు. ఎట్లయినా సరే సాధించి చూపెడతా, నా మాట నెగ్గించుకుంటా, ఇలా అనుకున్నట్లయితే ఇబ్బంది పడతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తగాదాలు లేకుండా రోజు గడవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని వేళలా మీ మాటే నెగ్గాలి అనేటువంటి పంతాన్ని కనబరిచినటువంటి కారణం చేత కాస్త ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాన్ని, ఇంటిని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది కొంత కష్టసాధ్యంగా మారుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. అరుగుదల లోపాలు కావచ్చు, లేకపోతే గనక నిద్ర సరిపోకపోవడం కావచ్చు, ఇట్లాంటి వాటి వలన కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. అంతేగాక ఎదుటివారిని తక్కువ చేసి చూస్తారు కనుక ఈసారి మీ వైపు నుంచే తప్పులు ఎక్కువగా ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మనకి ఒక మాట చెప్తారు చూసారండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని చెప్పని. ఆ విధంగా కనుక ఈ వారం మీరు ఉండగలిగినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. అలానే శుభ సమాచారాలు కూడా అందడానికి గాను వారం మధ్య భాగంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కాస్త చికాకు పెడతాయి. ఏదో ఒక తెలియనటువంటి ఆలోచన ఉక్కిరి బిక్కిరి అనేటువంటిది మాత్రం చేస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కొంత చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం ఇంచుమించుగా కాలం చాలా వరకు అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. అయితే సేవింగ్స్ అన్నా చేస్తారు, లేదా ఖర్చులు పెట్టవలసి వచ్చినా కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, బాధ్యతల నిమిత్తంగా అయ్యేటువంటి ఖర్చులుగా ఇవి కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కెరియర్ను దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి గాను, కొన్ని కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఏమన్నా సరే దేవతా దర్శనాలు చేసుకోవడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వృశ్చిక రాశి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి మాత్రం ఈ వారం లేదు. విద్యార్థులకు కూడా యోగదాయకంగానే ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, శివకవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఆదివారం రోజు ఎటువంటి తప్పులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఆదివారం సెలవు దినం, రిలాక్స్ అవ్వడానికి గాను ఆ రోజే టైం బాగా దొరుకుతుంది. అందుకోసం అని చెప్పని ఆ రోజే మగవాళ్ళు అయితే కనుక కాస్త గడ్డాలు ఇలాంటివన్నీ కూడా తీయించుకోవడం, అంటే షేవ్ చేయించుకోవడం కావచ్చు, క్రాఫ్ట్ చేయించుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా తలకి నూనె మర్దన చేసుకొని హాయిగా ప్రశాంతంగా స్నానాలు చేస్తారు. కాళ్ళు దాచుకొని బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతారు. తోచినవేవో హాయిగా వండుకొని, నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక నాన్ వెజ్ తింటారు,
వెజిటేరియన్స్ అయితే కనుక హోటల్కి వెళ్ళి భోజనం చేయటమనో లేకపోతే ఇంట్లోనే మసాలాలు అట్లాంటి వాటితో కూడినటువంటి ఆహారం స్వీకరించడమో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజే దొరుకుతుంది కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త సన్నిహితంగా గడిపేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఇలా చెయ్యొచ్చా అంటే వీటిలో ఏ ఒక్కటి కూడా చేయకూడదు అని చెప్పని ధర్మశాస్త్రం చెప్తోంది. కారణం ఏమిటిట? స్మృశస్తైలం ఇష్టమార్య వినశ్యతి. ఆ రోజు కనుక నూనె ముట్టుకొని, నువ్వుల నూనె ముట్టుకొని తలకి కనుక రాసుకొని తలారా స్నానం చేసినట్లయితే, అంటే తలకి స్నానం చేయడం మంచిది, నూనె తలకి పెట్టుకొని కనుక స్నానం చేసినా లేకపోతే తలకి నూనె రాసుకున్నా ఇష్టభార్య వినశ్యతి, జీవిత భాగస్వామి నశిస్తుంది. ఇది పురుషుడి విషయంలో చెప్పినా స్త్రీకి కూడా అన్వయింపబడేటువంటి అర్థమే. అయితే స్త్రీలకి తలకి నూనె పెట్టుకొని స్నానం ఆచరించడం అనేది దోషంగా చెప్పబడలేదు. సౌభాగ్యవతైనటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా అసలు ఒట్టిగా నీళ్లు పోసుకోకూడదు. అంత నూనె సరే తలకి అంటుకొని తాను స్నానం చేయాలి. కనుక సౌభాగ్యంతో ఉన్నటువంటి స్త్రీల విషయంలో ఇది దోషం కాదు. కానీ మిగతా స్త్రీలు ఎవరైతే ఉంటారో వారెవరు కూడా మాత్రం ఇది పనికిరాదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఆమిషం మధుపానంచ యక్కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఎవరైతే గనక ఆదివారం నాడు మాంసాహారాన్ని స్వీకరిస్తారో, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి వంటి నిషిద్ధమైనటువంటి సాత్వికాహారం కానటువంటి వాటిని భుజిస్తారో, మధుపానంచ ఎవరైతే ఆ రోజే వ్యసనాలకు లోనై బానిసై ఆ వ్యసనం పట్ల ఆసక్తిని కనబరుస్తారో, తాగడం లాంటివన్నీ కూడా చేస్తారో వారందరి యందు కూడా రవిక్రుద్ధుడు అవుతాడు. సూర్యుడు వాళ్ళందరూ కూడా శపిస్తాడట. దానివలన సప్తజన్మ భవేద్రోగి 7 జన్మల వరకు కూడా వాళ్ళు అనారోగ్యాలతోటి రోగగ్రస్తులుగా జన్మిస్తారు. జన్మ జన్మ దరిద్రత, వాళ్ళకి ఎప్పటికీ కూడా జన్మ జన్మల్లో కూడా దారిద్ర్యం అంటిపెట్టుకుని ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే, ఎవరైతే ఆదివారం నాడు చక్కగా బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తూ తలకి నూనె పెట్టుకోకుండా మాంసాహారం లాంటివి స్వీకరించకుండా చక్కటి నియమాలను పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అనేటువంటి మాట కూడా చెప్పారు. వాళ్ళకి వ్యాధులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వారందరూ కూడా సూర్యలోకానికి చేరతారు అనేటువంటి వరాన్ని కూడా సూర్యభగవానుడు తెలియజేశాడు. కనుక ఆదివారం నాడు మనం అందరం కూడా ఈ తప్పులు చేస్తున్నటువంటి కారణం చేతనే ఇటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. కనుక ఇక నుంచైనా ఆదివారం నాడు మనం అందరం కూడా పవిత్రంగా సూర్యారాధన చేద్దాం, ఆ రోజు నియమాలన్నీ కూడా పాటిద్దాం, మంచి ఫలితాలని అందుకుందాం. గురుగారు, ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాన్ని అనుసరించి ఆదివారం పూట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఎలా ఉంటాయంటే పరిస్థితులు ఊరిస్తూ ఉంటాయి అనమాట. అలా ఊరిస్తున్నప్పుడు ఈ ఉద్యోగం మానేసి అందులోకి వెళ్ళిపోదాం ఇట్లా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయగలరు. అందులోకి వెళ్ళాక మీరు సస్టైన్ అవ్వగలుగుతారా లేదా 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. పెద్దలను ఎదిరించడం, ఉద్యోగం చేస్తున్నటువంటి చోట అధికారులతో గొడవ పడడం, లేదా వారిని తక్కువ చేసేటువంటి విధంగా చులకనగా చూసేటువంటి విధంగా మీ తీరు ఉండటం, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. పని వేళలు కూడా బాగా పెరుగుతాయి, వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. ముఖ్యంగా నిద్ర సరిపడక బాగా ఇబ్బంది పడడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు రొటేషన్ వరకు పరిమితమైనంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. విద్యార్థులకు చదువుకున్నది జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని పెద్దగా అర్థం చేసుకోరు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అంది వస్తుంది అని చెప్పని చెప్పుకోవాలి. పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. 10 మందితో కూడా పోటీ పడేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాలు కూడా అనుకూలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఉద్యోగస్తులైనటువంటి వారికి కొంత బెనిఫిట్స్ ఏమైనా కలగడానికి, లేకపోతే వారు అనుకున్నటువంటి ఉద్యోగాల్లోకి మారడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు కోరుకునేటువంటి బ్యాంక్ రుణాలు కావచ్చు, వెసులుబాట్లు కావచ్చు, ఇవి కూడా లభిస్తాయని చెప్పాలి. అయితే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టుగా ఉండడానికి మాత్రం అవకాశాలు లేకపోలేదు. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనలు కడుపులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మీ యొక్క ప్రవర్తన తీరు అంతా కూడా సాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శివకవచ స్తోత్రాన్ని పాటించటం.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగానే సాగుతుంది. అయితే శత్రుబలం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా తగాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఇన్నిటిని అధిగమించి వాటిని సాధించినటువంటి కారణం చేత కాస్త తృప్తి తగ్గడానికి మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. భారీ పరిశ్రమలు నడిపేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఒడు నొప్పులు కానీ, నడువు నొప్పులు కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానివ్వండి, అజీర్ణ సమస్యలు కానివ్వండి, ఇవి కొంత వేధించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే పనివేళలు పెరుగుతాయి. ఈ పనివేళలు కూడా కావాలని మీరే పెంచుకుంటారు. అంటే రిలాక్స్ అవ్వడం కోసం అన్నా కూడా మీరు అయినంత వరకు కూడా శ్రమించడానికి, కష్టించడానికి, చక్కటి ఫలితాలు పొందడానికి, కెరియర్కే అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారని చెప్పని చెప్పుకోవాలి. చిన్నపాటి అప్పులు కూడా తీరుస్తారు. తీర్థయాత్రలు చేయడం కానీ, దేవాలయాన్ని సందర్శించడానికి గాను అవకాశాలు కూడా లేకపోలేదు. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలను కూడా కనబరుస్తారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 12 రాశుల కన్నా కూడా ఈ వారం ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నటువంటి రాశి ఏది అని అంటే మీనరాశినే చెప్పుకోవాలి. కనుక మీనరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. రవి, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత చంద్రుడి యొక్క సంచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కనుక 5 గ్రహాలుగా లెక్క పెట్టుకుంటే ఇంతకన్నా చక్కటి సమయం ఉండదు అని చెప్పనే చెప్పుకోవాలి. అంటే ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం ఉంది కనుక మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. తదుపరి అన్ని అనుకూలంగా ఉన్నాయి మీనరాశి వారికి. వివాహాది శుభకార్య ప్రయత్నాల, ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే కనుక వృత్తిపరమైనటువంటి అంశాల, విద్యార్థులకు విద్యాపరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా యోగదాయకంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కేవలం ఏలినాడి శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత, కుజుడి యొక్క సంచారాలు అనుకూలంగా లేనటువంటి కారణం చేత చిన్నపాటి ఒడిదుడుకులు ఉంటే ఈ వారం ఉండవచ్చు కాక, కానీ వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. కనుక మీనరాశి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకదానికని కాదు, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ వారం అంతో ఇంతో మేలు కలుగుతుంది. కనుక మంచి కాలం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో వార ఫలితాలతో పాటు ఆదివారం రోజు ఏ ఏ తప్పులు చేయకుండా ఉండాలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం వార ఫలితాలు ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.